భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఒకే సమయంలో ఒక ప్రాంతంలో వర్షం పడుతుంటే ఇంకో ప్రాంతంలో ఎండగొడుతుంది. దీనికి భిన్న వాతావరణం గల కారణాలేంటి? రానున్న రోజులు వర్ష సూచన ఉందా రాష్ట్రానికి అనే విషయం మనతో మాట్లాడడానికి ఐఎంఏ సీనియర్ అధికారి శ్రావణ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి మేడం, కాసేపటి క్రితమే నగరంలో ఒకవైపు వర్షం పడుతుంది, ఇంకోవైపు ఎండ. ఈ భిన్న వాతావరణానికి మార్పులేంటి? గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఎండవేడి అనేది తగ్గింది. దాదాపుగా ఉదయం నుంచి మనకి కొద్దిగా మబ్బు వాతావరణమే కనిపిస్తుంది. దాదాపుగా గత వారం రోజుల్లో ఉన్న ఉక్కపోత వాతావరణం కూడా చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. ఈ 2 రోజులు కూడా మనకి ముఖ్యంగా నగరంలో చూసుకున్నట్లయితే కొద్దిగా క్లౌడీ వెదర్ ఉంటూనే క్లౌడ్ అంటే నార్మల్గా సాధారణంగానే క్లౌడీ వెదర్ ఉంటూనే కొద్దిగా జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కూడా మధ్యాహ్నం నుంచి కొద్దిగా జల్లులు, రాత్రి కూడా అడపదడప జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. ఇంకా రాష్ట్ర విషయానికి వస్తేనట్లయితే మనకి గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ మీద నుంచి ఒక ఉపరితలావర్తంతో పాటుగా ఒక అల్పపీడనం అనేది ఏర్పడడం అయితే జరిగింది. ఇది ప్రస్తుతానికి జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించబడింది. ఇది దాదాపుగా ఎత్తుకు వెళ్లే కొలది కొద్దిగా వంపు తిరిగి ఉంది కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద దీని ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం అధికంగా మనకి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, విదర్భ ప్రాంతాల ఎక్కువగా ఉంది. మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల మనకి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మిగతా రాష్ట్రం అంతా మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఎన్ని రోజుల పాటు ఈ వర్ష సూచన కొనసాగుతుంది? మరో 2 రోజులు కూడా ఈ వర్ష సూచన కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకి మేఘావృతమైన వాతావరణం ఉంటేనే అడపదడప జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరుతో పాటు అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాత సూచనలు కనిపిస్తుంది. రేపు కూడా కొద్దిగా ఈ జిల్లాల్లోనే మనకి అక్కడక్కడ భారీ వర్షపాత సూచన ఉంది. భారీ వర్షపాత సూచన నందున ఆయా జిల్లాలకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే ఉపరితల ఆవర్తనం ఒకవైపు బలహీన పడ్డప్పటికీ నైరుతి ఋతుపవనాలు చురువుగా కదలటంతో వీటి ఎఫెక్టు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది, ఇంకోవైపు ఏదైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం రానున్న 2 రోజుల పాటు వర్ష సూచన కొనసాగుతుందని ఒక వాతావరణ శాఖ అధికారి శ్రావణి చెప్తున్నారు. పర్సన్ వేణుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.